ఆ పేషెంట్ చూసిన తర్వాత చాలా బాధాకరం. నిజంగా ఒక పేద మహిళ, అభం శుభం ఎరుగని మహిళ, అమాయక మహిళ పట్ల ఇవాళ ఆ మూర్ఖుడు ఆ విధంగా వివరించడం ఇంతకంటే సిగ్గుమాల చర్య ఇంకోటి లేదు. వాళ్ళ అన్నకు రాఖీ కట్టడానికి అని రాఖీ పండుగ రోజు పోతుంటే ఆటో డ్రైవర్ కదా అని చెప్పి వాడు మూర్ఖుడు అని తెలియకుండా వాడిని ఆటో ఎక్కితే జంగల్ తీసుకుపోయి ఆమెను ఇష్టానుసారంగా రాళ్లతోని కట్టెలతోని, అసలు ఫేస్ లో ఏం లేదు, ఫేస్ మొత్తం పండ్లు మొత్తం ఎక్కలేదు, ఫేస్ మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేసి మొత్తం సర్జరీ చేసిన, ఫేస్ లో ఏం లేదు. అంత మూర్ఖంగా వాడు వివరించడం జరిగింది. ఇప్పుడు కలకత్తా సంఘటన గాని, నిర్భయ సంఘటన గాని, ఈ సంఘటన సేమ్ మేము ప్రాణాలతో ఉన్నది కాబట్టి ఎవరు మాట్లాడతలేరు. ఏమన్నా చచ్చిపోతే సంతాపం, బతుకుంటే పరిహారం. ఇదే పార్టీల పాలసీ, ప్రభుత్వాల పాలసీ, ఇదే పాలసీ. దీని విషయంలో ఎంత సీరియస్ గా వివరించాలో, ఎంత సీరియస్ గా స్పందించాల్సిన వ్యక్తులు స్పందించకపోవడం, ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో స్పందించకపోవడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటు కూడా పట్టుకొచ్చినాం, రిమాండ్ చేసినాం, ఇది కాదు కావాల్సింది. ఇటువంటి సంఘటన జరిగినప్పుడే స్పందించడం కాదు, జరగకముందు ఏం చేయాలి, జరగకుండా ఏం చేయాలనేది ప్రభుత్వం లోపల, పాలకుల లోపల ఆలోచన ఉండాలి. ఇది జరిగింది, నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆ లోపల మళ్ళా రాళ్లేసిండ్రు కొంతమంది మూకలు, మళ్ళీ గొడవలు అయినాయి. మరి గొడవలు ఎందుకు జరిగింది, దేనికోసం జరిగిందో ఆలోచించాలి. ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి హిందువుల మీద లాఠీచార్జ్ చేస్తారు, హిందూ యువకులను అరెస్ట్ చేస్తారు, నాన్ బెయిలబుల్ కేసు పెట్టి రిమాండ్ చేస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేసేది కదే. దానిలో 2 అటుకొస్తారు, దీనిలో 50 మంది పట్టుకుంటారు.